చేసిన ప్రతి ప్రయోగము కమర్షియల్గా సక్సెస్ కాలేదు. ఇప్పుడు చిరంజీవి గారు కూడా ప్రయోగాలు చేయకుండా ఏం లేరుగా. ఒక రోజు 25 సంవత్సరాల క్రితమే చెప్పులు కుట్టే ఒక పాత్రను చేశారు ఆయన. స్వయం కృషి. చెప్పులు కుట్టేటువంటి ఒక పాత్ర చేశారు స్వయం కృషి సినిమాలో. చెప్పులు కుట్టే తక్కువగా మాట్లాడవాకండి. చెప్పులు కుట్టేది వృత్తి. అప్పటికి వృత్తి కరెక్ట్, వృత్తినే తప్పించడం కాదు. 25 ఏళ్ల క్రితం మెగాస్టార్ అనేటువంటి పేరు మారుమోగుతున్న రోజుల్లోనే ఇప్పుడు కంటే కూడా అప్పట్లో చిరంజీవి మేనియా రాష్ట్రాన్ని ఉర్రూతలోగిస్తున్న రోజుల్లోనే ఒక డీగ్లామరైజ్డ్ క్యారెక్టర్ చేశారు. ఆ తర్వాత ఆపద్బాంధవుడు అనేటువంటి సినిమాలో కొంత ఒక డిఫరెంట్ క్యారెక్టర్ కోసం ట్రై చేశారు. ఆశించిత సక్సెస్ కాలేకపోవచ్చు బహుశా. పోతే ఆ తర్వాత తన సొంత సినిమా రుద్రవీణ చేశారు. రుద్రవీణలో మద్యపాన నిషేధం మీద ఒక అద్భుతమైన మెసేజ్ కోసం ట్రై చేశారు. తన స్టార్ ఇమేజ్ని, తనకున్న ఫైటింగ్ ఇమేజ్ని తగ్గించుకొని చేశారు. కాబట్టి ఈ రోజున మనం చిరంజీవికి ఈ సినిమాలు ఇలా చేసుంటే బాగుండేదని చెప్పే పరిస్థితుల్లో చిరంజీవి ఉన్నాడని మీరు తనకు మంచి చెప్పబోతున్నారా? లేదు, నా ఇష్టం, నేను చెప్తాను. నాకు హక్కు లేకపోవటం. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి వచ్చినాక, సినిమా ఇండస్ట్రీ కాదండి, ఒక ప్రేక్షకుడిగా నాకు కావాల్సిన అభిమాన నటుడు ఇలా ఉండాలనుకోవటంలో నా తప్పేం లేదు. నేను అనుకుంటాను, నా ఇష్టం వచ్చింది నేను అనుకుంటాను. నీకు నువ్వు ఇష్టం వచ్చింది నువ్వు అనుకున్నట్టు నేను అనుకోవాలి. నీకు అమ్మడో కుమ్ముడో కావాలని నువ్వు అనుకుంటున్నావు కదా, నేను అక్కర్లేదని నేను అనుకుంటున్నా. నా అభిప్రాయం నాది, నీ అభిప్రాయం నీతో నేను పోట్లాడటానికి రావట్లేదు. అమ్ముడు కుమ్ముడు ఆయన చేశాడనేటువంటి దాని గురించి కాదు. ఇప్పుడు మీరు ఒక కామెంట్లో, ఒక యూట్యూబ్ దాంట్లో ఇచ్చినటువంటి కామెంట్లో ఒకటి చూశాను. అతను పద్మభూషణ్ మనం గౌరవించుకున్నాం, అతను మన సొంతం, మన ఇది నేషనల్ ప్రాపర్టీ డెఫినెట్లీ. ఆయన పోయి ఇప్పుడు అమ్ముడు కుమ్ముడు లాంటి పాట చేయటం అనేటువంటిది, అలాంటి క్యారెక్టర్ చేయటం అనేటువంటి దాని మీద మీరు ఆక్షేపణ వ్యక్తం చేశారు. అవును, నేను ఆ సినిమా కత్తి గురించి అనౌన్స్ చేశారు కాబట్టి కత్తి చూసా. కత్తిలో ఎంత ఉదాత్తమైన కథ అంటే, అక్కడ నీళ్ల కోసం 8 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న దాని మీద ఈయన రెస్పాండ్ అవుతాడు. ఈయన క్యారెక్టర్ ఎవరు, కొణిదెల నాగ శివశంకర్ రెస్పాండ్ అవుతాడు. ఆ సినిమా కథలో కూడా ఈయన పేరు, ఒరిజినల్ పేరు పెట్టారు, శివశంకర్ ప్రసాద్ అని పెట్టారు ఆయన. కొణిదెల శివశంకర్ ప్రసాద్ రెస్పాండ్ అవుతాడు. సో అలాంటి రెస్పాండ్ అయ్యే ఒక ఉదాత్తమైన కథలో 8 మంది చచ్చిపోయి ఒక పక్కన ఉంటే, రెండో క్యారెక్టర్ ఎటువంటిదైనా, రెండో క్యారెక్టర్కి అనాథ యాక్చువల్గా చెప్పాలంటే. కానీ అతను ఒక టైంలో రియలైజ్ అవుతాడు. అనాథ అయినంత లోపల అమ్మడు కుమ్ముడు అని పెట్టాలి. ఇప్పుడు అమ్మడు కుమ్ముడు ప్రాబ్లం ఏంటంటే, మీరు చూడండి, ఈ రేడియోలో అమ్మాయిలు అమ్మడో కుమ్ముడు అంటున్నారు. అసలు అమ్మడు కుమ్ముడు అంటే ఒక పక్కన అబ్బాయిలు అమ్మాయిలను చూసి టీజింగ్ ఒక పక్కన చేస్తున్నారు, వాళ్ళు అంటున్నారు. ఇది ఎంత వైల్డ్ ఫైర్ లాగా పట్టుకుంది. సో ఇవాళ సమాజానికి ఆయన అనకపోతే ఆ సినిమా అంతకన్నా 150 కోట్లు చేయదని మీకు నమ్మకం ఉందా? పని ఆయన ఒక పాట అమ్మడో కుమ్ముడు అనే ఒక లిరిక్ లేకపోతే ఏమన్నా కొంప మునుగుతుందా? దాన్ని ఉందండి. ఇప్పుడు ఆకుచాటు పిండి తెరిచే, కొమ్మచాటు రెమ్మ తెరిచే అని చెప్పి తన మనమరాలు వయసున్నటువంటి శ్రీదేవితో ముఖ్యమంత్రి కాదు ఆయన, ముఖ్యమంత్రి కాదు అప్పటికి. మీరు పద్మభూషణ్ గురించి మాట్లాడారు. అప్పటికే ఆయనకు పద్మశ్రీ వచ్చింది రామారావు గారికి. నా కళ్ళు చెబుతున్నాయని అనేటువంటి పాట పాడుతూ శ్రీదేవి అంటే నాగేశ్వరరావు గారు పడ్డప్పటికీ ఆయన పద్మశ్రీ ఆయనకి వచ్చింది. పద్మశ్రీ అయినా పద్మభూషణ్ అయినా ఏదైనా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అవార్డులే. 40 ఏళ్ల వయసులో వాళ్ళు చేశారు. ఈ రోజున పద్మభూషణ్ అనేటువంటిది వచ్చింది కాబట్టి చిరంజీవి తన కంబ్యాక్ ఫిల్మ్గా వచ్చినప్పుడు దాంట్లో ఒక కమర్షియల్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు దాంట్లో ఆక్షేపించాల్సినటువంటి అవసరం ఏమిటి అనేటువంటిది, మీ ఆక్షేపణని మేము మీ హక్కును మేము ప్రశ్నించలేదు, మీ ఆక్షేపణని ఎందుకు మీ వివరణ అడుగుతున్నాం. వివరణ ఏముంది, నాకు నచ్చలేదు చెప్పాను. ఇప్పుడు మీకు నచ్చింది మీరు కావాలంటున్నారు, నాకు నచ్చలేదు నేను చెప్తాను. ఎందుకు కాదనకూడదు, నేను అనకూడదు అనే ఏమన్నా ఎక్కడ రూల్ ఉందో, కాన్స్టిట్యూషన్లో రాసి ఉంది ఎక్కడన్నా?